హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ గ్యాడ్జెట్ వరల్డ్. లాస్ట్ వీడియో మనం ఏసీ అన్బాక్సింగ్ అనేది చేసాం. చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది. అదేంటంటే, బ్రో నేను కొత్తగా ఏసీ తీసుకున్నాను, దాంట్లో ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది ఉంది. ఇప్పుడు నేను సెపరేట్గా స్టెబిలైజర్ అనేది వేసుకోవాలా, లేకపోతే మామూలుగా అలా రన్ చేసుకోవచ్చా? ఇన్ కేస్ అలా రన్ చేసుకుంటే ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఏసీ? ఇన్ కేస్ స్టెబిలైజర్ తీసుకోవాల్సి వస్తే ఏ స్టెబిలైజర్ తీసుకోవాలి, ఏది బెటర్ అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, మనం తీసుకున్న ఎయిర్ కండిషనర్ ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అని చెప్పి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి దాంట్లోనే ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అంటే ఏంటి, నిజంగా ఏసీలో ఇన్బుల్ట్గా స్టెబిలైజర్ అనేది ఉంటుందా లేదా అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే మన ఏసీ స్పెసిఫికేషన్లో స్టెబిలైజర్ ఫ్రీ అని చెప్పి మెన్షన్ చేస్తాడు. నిజంగా ఏసీలో ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఎస్ఎంపిఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు కలిపి పనిచేస్తూ ఉంటాయి. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై యూనిట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చే కరెంటు ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ కరెంట్ వస్తుంది. అది ఎస్ఎంపిఎస్కి వెళ్ళి అదేమో డీసీ కరెంట్ కింద మార్చి ఏసీ అనేది రన్ అవ్వేలా చేస్తుంది. ఈ ఏసీలో ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది వోల్టేజ్ని ఎప్పటికప్పుడు మానిటరైజ్ అనేది చేస్తూ ఉంటుంది. పవర్ అనేది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇది ఏసీకి ఎంతవరకు కావాలో అంతవరకు పంపించేలా చేస్తుంది. అప్పుడు ఏసీ అనేది బాగా వర్క్ అవుతుంది. ఈ స్టెబిలైజర్ రేంజ్ వచ్చేసరికి 12 to 15 వాట్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏసీకి కావాల్సిన వోల్టేజ్ వచ్చేసరికి 210 నుంచి 240 వరకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కరెంట్ అనేది 200 వోల్టేజ్ అని వచ్చిన, అదే 250, 255 ఆ రేంజ్లో వచ్చిన ఈ ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది మేనేజ్ చేసి దాని వరకు పంపించగలదు. అదే అంతకు మించి తక్కువ వచ్చిన, అంటే 180, 190 అలా లో వోల్టేజ్ వచ్చిన, 270, 280 ఇలా హై వోల్టేజ్ వచ్చిన ఈ ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది మేనేజ్ చేయలేదు. మనకు ఎక్కువ వోల్టేజ్ కరెంట్ వచ్చినప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ అనేది హీట్ అవ్వి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏసీలో ఉన్న పీసీబీ బోర్డు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు అడిషనల్ స్టెబిలైజర్ తీసుకోవాలా వద్దా అంటే, మీకు కరెంట్ అనేది 210 వోల్టేజ్ నుంచి 240 వోల్టేజ్ మధ్యలో ఉంటే కనుక మీకు ఎటువంటి స్టెబిలైజర్ తీసుకోవడం అవసరం లేదు. అదే మీకు హై వోల్టేజ్ 260 degrees నుంచి 300, ఇంకా లో వోల్టేజ్ 180 నుంచి 210 ఈ మధ్యలో కనుక ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా మీ స్టెబిలైజర్ అనేది యూజ్ చేయాలి. మీకు హై వోల్టేజ్ లో వోల్టేజ్ అనేది అవుతూ ఉంటే కనుక కరెంటు డెఫినెట్గా స్టెబిలైజర్ యూజ్ చేయడం మంచిది. లేకపోతే మీ ఏసీ అనేది త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను మైక్రోటెక్ 4130 మోడల్ అనేది తీసుకున్నాను. ఇది ఏంటంటే, మా ఇంట్లో వచ్చేసరికి పవర్ అనేది బాగా ఎక్కువగా ఫ్లక్చువేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు రేంజ్ ఉంటుందంటే, స్టార్టింగ్ 130 వోల్టేజ్ నుంచి 300 వోల్టేజ్ వరకు పవర్ అనేది ఫ్లక్చువేషన్ అయినా ఇది ఏసీకి డ్యామేజ్ కాకుండా ఇది చూసుకుంటుంది. ఇంకా దీని రేంజ్ వచ్చేసరికి 40 వోల్ట్ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కావాల్సిన దానికి ఏసీకి 210, 240 అనుకోండి, మనకు వోల్టేజ్ అనేది 170, 180 అలా వచ్చినా సరే మన ఏసీ అనేది నార్మల్గా పనిచేస్తుంది. అదే 280, 290 వచ్చినా సరే అది -40 degrees అనేది చేసి మనకి ఏసీ అనేది అందిస్తుంది వోల్టేజ్ అనేది. దీని ద్వారా మీ ఏసీ అనేది పాడవకుండా రన్ అవుతుంది. ఇప్పుడు నా ఏసీకి ఏ స్టెబిలైజర్ తీసుకున్నాను అది అన్బాక్సింగ్ వీడియో అనేది చూద్దాం. ఇదే మనం అన్బాక్స్ చేయబోయే స్టెబిలైజర్, మైక్రోటెక్ 4130 ప్లస్ మోడల్. దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బేస్డ్ అపాన్ వోల్టేజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి 3999 అమెజాన్లో అయితే ఉంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో కవర్ ప్యాకింగ్తో అనేది మనకు స్టెబిలైజర్ అనేది ఉంది. ఇది చాలా సెక్యూర్గా ప్యాక్ చేశారు. ఎటువంటి డ్యామేజ్ అది అవ్వకుండా థర్మాకోల్ షీట్స్ అనేవి కూడా
యూజ్ చేశారు. నేను ఇదే తీసుకోవడానికి కారణం ఏంటంటే, దీంట్లో మంచి ఫ్యూచర్ అనేది ఉంది. స్మార్ట్ డిలే ఆప్షన్ అనేది. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మన ఏసీ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవ్వదు. కొంచెం టైం తీసుకొని ఆన్ అవుతుంది. ఇన్‌కేస్ మన ఏసీ ఆన్ చేసినప్పుడు పవర్ కట్ అయ్యి, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పవర్ అనేది వచ్చిందనుకో, అప్పుడు అవుట్‌డోర్‌లో పవర్ అనేది ఫ్లక్చుయేషన్ అయ్యి, పీసీబీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ స్మార్ట్ డిలే ఆప్షన్ వల్ల పవర్ అనేది రాగానే కొంచెం డిలే చేసి ఏసీకి అనేది పంపడం వల్ల అవుట్‌డోర్‌లో పవర్ అనేది స్టేబుల్ అవుతుంది. దానివల్ల ఏసీకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ స్టెబిలైజర్ అనేది మనకి మెటల్ బాడీతో వస్తుంది. దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంటుంది 4160 ప్లస్. మీకు పవర్ అనేది ఎక్కువగా ఫ్లక్చుయేషన్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉంటూ గనక మీరు అది తీసుకోవచ్చు. ఈ స్టెబిలైజర్‌లో మనకి డిజిటల్ డిస్‌ప్లే అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఇన్‌పుట్, అవుట్‌పుట్ అనేది దాంట్లో చూపిస్తూ ఉంటది వాట్స్ అనేది. దీని రేంజ్ వచ్చేసరికి 130-300 వాట్స్. మన పవర్ అనేది 300 వచ్చినా కూడా ఏసీకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇంకా కాన్స్ విషయానికొస్తే దీంట్లో ఓవర్‌లోడ్ ప్రొడక్షన్ చూడడానికి ఉండదు. ఇక్కడ మనం చూసుకుంటే అప్ టు 1.5 టన్ ఏసీస్ వరకు కూడా ఇది వర్క్ అవుతుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే ఇది 1 టన్, 1.2 టన్ కూడా వర్క్ అవుద్ది. దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంటుంది. అదేంటంటే మీకు పవర్ అనేది పెద్ద ఎక్కువగా ఫ్లక్చుయేషన్ అవ్వకుండా నార్మల్‌గా తక్కువగా అవుతుందనుకోండి. ±20 వోల్టేజ్ అనేది ఉంటది. దాని రేంజ్ వచ్చేసరికి. అది వచ్చేసరికి మోడల్ 4160 ప్లస్. ఇది ఏంటంటే ఇది 160 వోల్ట్ నుంచి 300 వోల్ట్స్ వరకు వర్క్ అవుతది. ఇదేంటంటే మనకి ±20 అనేది యూజ్ అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 190 ఆ రేంజ్‌లోకి వచ్చినా సరే స్టెబిలైజర్ అనేది కెపాసిటీ కాస్తది. అదే మీకు అబోవ్ వచ్చేసరికి 270 వరకు కూడా కాస్తది మీకది. ఇంకా దీనికి సర్వీస్ వచ్చేసరికి మనకి కాల్ చేసి బుక్ చేసుకుంటే వాళ్ళే ఇంటికొచ్చి రిపేర్ చేసి వెళ్తారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. స్టెబిలైజర్ తీసుకోవడం వల్ల మనకి లాభాలు ఏంటి అనేది చూసుకుంటే మనకి మేజర్‌గా 3 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. 1 ఎనర్జీ సేవింగ్, 2 డ్యూరబిలిటీ, 3 సెక్యూరిటీ. ఎనర్జీ సేవింగ్ అనేది ఇప్పుడు మనకి పవర్ అనేది ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా సరే ఏసీకి ఎంతవరకు కావాలో అంతవరకు పంపిస్తది. దానివల్ల మనకి పవర్ అనేది సేవ్ అవుతది. నెక్స్ట్ డ్యూరబిలిటీ. ఇప్పుడు మనకి ఫ్లక్చుయేషన్ అవుతూ ఉండడం వల్ల మనకి ఏసీ వచ్చేసరికి గమ్మున డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్టెబిలైజర్ లేకపోతే. అదే స్టెబిలైజర్ ఉంటే ఏసీకి ఎంతవరకు కావాలంటే అంతవరకు మాత్రమే పంపడం వల్ల ఏసీ అనేది డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకి ఏసీ ఒకటే కాకుండా ఇతర ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా సరే మనకి కరెంట్ ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల మనకి అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ సర్క్యూట్ అవి అవ్వడం వల్ల. ఈ స్టెబిలైజర్ వాడడం వల్ల ఇటువంటి డ్యామేజ్లు అవ్వే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ఇంకా కావాలనుకుంటే కింద మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కావాలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.